ఇక్కడే ఉండాలి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గల్షిద్ జామ్సన్. మీరు డే 1 వ్లాగ్ చూడకపోతే త్వరగా వెళ్ళి చూసేయండి. మనం డే 2 వ్లాగ్లో కంటిన్యూ అవుదాం. డే 1 నైట్ మేము చాలా ఆలోచించి నెక్స్ట్ మార్నింగ్ అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ బీచ్కి వెళ్దాం, ఈ బీచ్కి వెళ్దాం, పొద్దున్నే 5 కల్లా లేచి వెళ్దాం అని అనుకొని నెక్స్ట్ మార్నింగ్ డే 2న అరౌండ్ 9 o'clock అలా లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వర్షం బాగా పడుతుంటే నేను గిరి వెళ్ళి ఫస్ట్ రెయిన్ కోట్స్ అండ్ సమ్ స్నాక్ ఐటమ్స్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని ఐటమ్స్ తీసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఇలా స్టార్ట్ అయిపోయాం. మీరు ఇక్కడ చూడొచ్చు, బాగా వర్షం పడింది. మేము వెళ్ళేటప్పుడు ఇలా ఇంత వర్షం ఉంటుందని అనుకోలేదు. అయినా సరే మేము ఇలా స్టార్ట్ అయిపోయాం. మాకు ఈ రెయిన్ కోట్స్ ఉండడం వల్ల మాకు అంతగా రెయిన్ పడుతున్నట్టు మాకు ఏం అనిపించలేదు. ఈ రెయిన్ కోట్స్ మాకు బాగా బెనిఫిట్ అయినాయి. అక్కడ ఈ రెయిన్ కోట్ కాస్ట్ వచ్చేసి 200 తీసుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్ మేము ఫోన్ పౌచ్ కూడా తీసుకున్నాం, అది 50 రూపీస్ తీసుకుంటున్నారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసే గ్యాప్లో మా తమ్ముడు మా బావ బాగా ఆలోచించి, మా తమ్ముడేమో క్రూజ్ షిప్ అక్కడ టికెట్స్ బుక్ చేశాడు. నెక్స్ట్ మా బావ వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఫౌంటైన్ హౌస్ అని ఒక ఫారెన్ స్ట్రీట్ ఉంటుందని చెప్పాడు. మేము ఇంకా నెక్స్ట్ అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ఇలా ఇక ఈ వర్షం కంటిన్యూస్గా ఇలాగే కురుస్తుండడం వల్ల మేము ఇక మధ్యలో ఒక మాల్ కనిపిస్తే ఆ మాల్కి వెళ్ళిపోయాం. ఆ మాల్ పేరు మాల్దే గోవా. అది రోడ్ సైడే ఉంది. మేము కొంచెంసేపు అక్కడికి వెళ్ళి చిల్ అయిపోయాం. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, కిడ్స్కి అయితే సెపరేట్గా వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనకి అన్ని మాల్స్ లాగే ఈ మాల్స్లో కూడా మనం కొంత అమౌంట్తో రీఛార్జ్ చేయించుకొని ఆ పాయింట్స్ని యూస్ చేసుకొని గేమ్స్ ఆడుకోవాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కొన్ని VR గేమ్స్ ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మాల్స్లో మన నార్మల్గా మాల్స్ అంటే బట్టల కోసం, ఇలా గేమ్స్ కోసం, ఫుడ్ కోసం అనుకుంటాం. ఇక్కడ గోవాలో అయితే ఆల్కహాల్ కూడా అమ్ముతారు.
అది కూడా చూడొచ్చు మీరు నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ గ్యాప్లో క్రూజ్ షిప్కి పికప్ డ్రాప్ కూడా బుక్ చేయించేసుకున్నాం. నెక్స్ట్ కొంతసేపు అలా చిల్ అయిపోయి నెక్స్ట్ ఫౌంటైనర్స్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే ఫౌంటైనర్స్. ఇది ఒక పోర్చుగీస్ కాలనీ. ఇక్కడ అన్ని కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ లొకేషన్స్ అన్నీ ఫొటోస్ పిక్స్ దిగడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చాలామంది పిక్స్ దిగడానికి వస్తారు. అండ్ ఇక్కడ ఈ స్ట్రీట్స్ అన్నీ చాలా బాగుంటాయి, మీరు చూడొచ్చు. అండ్ మేము ఇక్కడ చాలా పిక్స్ దిగాము మేమందరం కలిసి. నేను నా పిక్స్ అన్నీ నా ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, ఒకసారి మీరు చూడొచ్చు. చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ కలంగుట్టు బీచ్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్. ఇది పెద్ద ఫిష్ మార్కెట్ ఇక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ మనకి ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ ఇలా అన్ని వెరైటీస్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. మేము వెళ్ళింది సండే కాబట్టి మాకు ఇక్కడ అన్ని షాప్స్ కనిపించట్లేదు. సండేన చాలా క్లోజ్డ్గా ఉంటాయి షాప్స్ అన్నీ. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము ఇక్కడ ఏమన్నా అడుగుతున్నాము, మా బావ అడుగుతున్నారు హాఫ్ కేజీ అంటూ. కానీ ఆమెకి మా భాష అర్థం కావట్లేదు, మాకు ఆమె భాష అర్థం కావట్లేదు. తను లోకల్ లాంగ్వేజ్ కోంకణిలో మాట్లాడుతుంది అనుకుంటా. అయినా సరే మా బావ కొంతసేపు ట్రై చేశారు. తర్వాత వచ్చేసి మేము సైలెంట్గా చికెన్ తీసుకున్నాం. మేము ఇక్కడ ఫుడ్ తీసుకున్నానికి కారణం ఏంటంటే, మేము ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి ఒక పూట బయట తిన్నా, ఇంకో పూట మేము కుక్ చేసుకొని తీసుకునేలాగా రిసార్ట్ కూడా కిచెన్ ఉండేలాగా చూసుకున్నాం. మీకు నెక్స్ట్ మా రిసార్ట్ని కూడా ఒక ఓవరాల్ వ్యూ చూపిస్తాను.
ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదే మా రిసార్ట్ రూమ్స్. మేము 4 మెంబర్స్ కలిపి తీసుకున్నాము. మేము ఇక్కడ కలంగట్ బీచ్ దగ్గర 4 కిలోమీటర్స్ దూరంలో తీసుకున్నాము. మేము ఇక్కడే తీసుకోవడానికి కారణం ఏంటంటే, మాకు బీచెస్ అటు ఇటు మధ్యలో ఉంటాం కలంగట్ బీచ్ అయితే, అందుకని తీసుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రూమ్స్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏసీ, ఫ్రిడ్జ్, కిచెన్ అండ్ బెడ్స్, వైఫై అండ్ టీవీ. నెక్స్ట్ మొత్తం రూమ్స్ మొత్తం క్లీన్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ అన్నీ కిచెన్ కావాల్సిన ఐటమ్స్, నెక్స్ట్ వాటికి కావాల్సిన ప్యాన్, ఎలక్ట్రిక్ స్టవ్, నెక్స్ట్ మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఒకటి ఇక్కడ ఇచ్చారు. ఇలా కబోర్డ్స్, మొత్తం మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. మాకు ఒక హాలు, నెక్స్ట్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు, విత్ ఏసీస్, 2 ఏసీస్ ఉన్నాయి. హాల్లో ఒకటి, ఇక్కడ రూమ్లో ఒకటి. మొత్తం మాకు మంచిగానే రూమ్ బాగా అనిపించింది. పూల్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది మొత్తం మేము ఒక ఎయిర్బిఎన్బి యాప్లో బుక్ చేసుకున్నాం. అక్కడే ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, మా కోసం ఒక బస్సు వచ్చింది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మేము ఆల్రెడీ చెప్పాం కదా, ఈ వర్షం వల్ల మేము బస్సు బుక్ చేసుకున్నామని. మాకు ఒక ఏసీ బస్సు పంపించారు. అక్కడ నుంచి మేము ఇలా మా క్రూజ్ షిప్ ఉన్న చోటకి, పనాజీ ఆ ఏరియాకి వచ్చేసాం. నువ్వు అటు ఇలా మనం కొంత దూరం నడిచిన తర్వాత మన క్రూజ్ షిప్ ఉన్న కౌంటర్ దగ్గరికి రావాలి. మా క్రూజ్ షిప్ వచ్చేసి రాయల్ ప్రిన్స్. ఇక్కడ కౌంటర్ దగ్గర మనం రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి. ఫస్ట్ మేము అడ్వాన్స్ 1000 రూపీస్ పే చేసాం.
నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ పే చేస్తున్నాం. మాకు ఈ క్రూజ్ షిప్ వచ్చేసి పర్ పర్సన్ 1000 రూపీస్ పడింది. మ్యాక్సిమం అన్ని క్రూజ్ షిప్స్ ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాను నేను, నాకు తెలిసిన ప్రకారం. ఫస్ట్ మేము 1000 రూపీస్ అడ్వాన్స్ పే చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ బస్సుకి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 2 మొత్తం కలిపి ఇప్పుడు పే చేస్తున్నాం. ఇలా కౌంటర్లో పే చేసిన తర్వాత మనకి వాళ్ళు స్నాక్స్కి నెక్స్ట్ డ్రింక్స్కి మనకి కూపన్స్ ఇస్తారు. స్నాక్స్కి ఈచ్ పర్సన్ 1 కూపన్ వచ్చింది. నెక్స్ట్ డ్రింక్స్కి పర్ పర్సన్ 2 వస్తాయి. ఆ డ్రింక్స్ కూపన్స్ మనం సాఫ్ట్ డ్రింక్ కానీ హాట్ డ్రింక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. Do the entry together, okay? Your setup is together. Go fast because it will rain. कितना लोग सर? 5 लोग మనకి బిగ్ డాడీ కెసినో అలా కొన్ని క్రూజ్ షిప్స్ ఉన్నాయి, కెసినోస్ ఉంటాయి వాటిల్లో. మేము వెళ్ళింది నార్మల్ది. వాటిలో వెళ్ళాలంటే నాకు తెలిసి 3000 అలా పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. మాకు ఇది ఫస్ట్ 1500 అని చెప్పారు, ఆఫర్ ఉంది మీకు 1000 అని చెప్పి మాకు ఇది బుకింగ్ చేశారు. ఇక్కడ ఇలా ఎంట్రీ చేపిస్తారు. చేపించిన తర్వాత మనం క్రూజ్ షిప్లోనికి వెళ్తాము. మేము ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. నేనే కాదు మా వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు.
నెక్స్ట్ ఇలా చిల్లిన తర్వాత మేము ఇలా వచ్చేసాం ఫుడ్ కోసం. మనకి ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అయితే అన్లిమిటెడ్, డ్రింక్స్ అండ్ స్నాక్స్ మాత్రమే లిమిటెడ్. కానీ ఇక్కడ ఫుడ్ వచ్చేసి యావరేజ్గా ఉంది. మరి వాళ్ళు కూడా బతకాలి కదా, అందుకనే యావరేజ్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకు అటేపు వేరే వేరే డిఫరెంట్ క్రూజ్ షిప్స్, బిగ్ డాడీ కెసినో అలా చాలా క్రూజ్ షిప్స్ ఉంటాయి. మనం ఏదైనా మనకి చాయిస్ బట్టి ఉంటుంది. ఇలా మేము ఫుడ్ తినేసిన తర్వాత కిందకి వెళ్తే అక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. మనకి కేక్ కోసం కొంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాలి. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా తినేసిన తర్వాత మేము మా రూమ్కి వెళ్ళిపోయాం. ఇక ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ డే 3 వ్లాగ్లో మనం ఫోర్ట్స్, మేము వెళ్ళిన పబ్స్ అండ్ కొన్ని బీచెస్, నెక్స్ట్ మేము తీసుకున్న రిసార్ట్ బడ్జెట్ కానీ, ఇంకా మాకు అయిన బడ్జెట్ కానీ, మినిమం గోవాకి ఎంత బడ్జెట్ ఉంటే సఫిషియెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మేము తిరిగింది మొత్తం నార్త్ గోవాలో ఏ బీచెస్ ఉంటాయి, సౌత్ గోవాలో ఏ బీచెస్ ఉంటాయి, ఏ బీచెస్ క్రౌడ్గా ఉంటాయి, ఏ బీచెస్ క్రౌడ్ లేకుండా ఉంటాయి, నెక్స్ట్ రిసార్ట్స్, ఇలా మొత్తం ఓవరాల్గా ఒక గోవా ట్రిప్ కావాల్సిన రోడ్ మ్యాప్ మొత్తం మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను. అంటిల్ దెన్ వెయిట్ ఫర్ ది డే 3 వ్లాగ్.